ఏంట్రా మీ సెక్షన్ మీద అందరు కంప్లీట్ చేస్తున్నారు? క్లాస్ వర్క్ కంప్లీట్ చేయారంట, హోంవర్క్ కంప్లీట్ చేయారంట, అసలు ఏమి ఇచ్చినా కంప్లీట్ చేయారంట. అసలు ఏంద్రా మీ బాధ? సార్ అందరు సార్లు చాలా వర్క్ ఇస్తున్నారు సార్, అందుకే కుదరట్లేదు సార్. అయితే తినడం మానేస్తున్నారా? సార్ మా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది సార్ మా స్టూడెంట్స్ బాధ ఏంటో. బాధనా? మీకేముందిరా బాధ? నా బొంగుల బాధ. ఏంటి మాది బొంగుల బాధనా? అవును బొంగుల బాధనే. అయితే ఏంది సార్? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఒంట్లో పారేది రెడ్ కలర్ రక్తమే అయితే మీరు ఒక 2 days మా స్టూడెంట్ లో ఉండి చూపియండి సార్. నేనెందుకు ఉండాలరా? అప్పుడే కదా మా బాధ తెలిసేది. ఈ రోజు రేపు ఉండండి చాలు, మీకు ఇంగ్లీష్ టీచర్ నంబర్ ఇస్తాను. నిజంగా? నిజం. కానీ మీరు కానీ ఓడిపోతే ఈ స్కూల్ స్టూడెంట్స్ ఫీజు మొత్తం మీరే కట్టాలి. నేనెందుకు కట్టాలి? ఏమైంది సార్ భయపడుతున్నారా? నేనేం భయపడట్లే. మరి ఒప్పుకోండి. 2 రోజులు కదా, నేనేం భయపడాలి? చేసేద్దాం. నేను రెడీరా. అది ప్రిన్సిపల్ అంటే. అయితే నా బ్యాగ్ తీసుకొని క్లాస్కి రండి, క్లాస్ వర్క్ హోంవర్క్ ఇస్తాను. రండి. రాసుకోండి. తెలుగు సబ్జెక్ట్. ఫస్ట్ 5 lessons క్లాస్ వర్క్ కంప్లీట్ చేయాలి, అదే 5 lessons హోంవర్క్ చేయాలి. నెక్స్ట్ హిందీ సబ్జెక్ట్. ఫస్ట్ 5 lessons క్లాస్ వర్క్ కంప్లీట్ చేయాలి, 3rd lesson లో ఉన్న 10 poems 10 times హోంవర్క్ చేసుకొని తీసుకురావాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఫస్ట్ 3 lessons క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకొని రావాలి, అదే 3 lessons లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ హోంవర్క్ చేసుకొని రావాలి. ఆల్రెడీ క్లాస్ వర్క్ లో రాస్తున్నాం కదా, మళ్ళీ హోంవర్క్ ఎందుకు కదా? మరి మాతో చేపిస్తున్నప్పుడు లేదా? మూసుకొని రాయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ రాసుకోండి. రే ఇంకెన్ని సబ్జెక్ట్స్ ఇస్తావు? ఏంటి అప్పుడైపోయింది అనుకుంటున్నావా? ఇంకా మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, బయాలజీ ఉంది, సోషల్ కూడా ఉంది. ఒకే రోజులో ఇవన్నీ ఎలా రాయాలరా? మరి ఒక్కరోజు తింటా మీరు మానేస్తున్నారా? ఫస్ట్ నేను చెప్పిన వాడిని నోట్ చేసుకోండి. సోషల్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 10 times హోంవర్క్ చేయాలి. సార్ రేపు నేను సార్, మీరు స్టూడెంట్. రేపు కానీ నేను చెప్పిన హోంవర్క్ క్లాస్ వర్క్ కంప్లీట్ చేయలేదనుకో మీ తాట తీస్తాను. ఇంకా రాలేదేంటి? పుస్తక ఆట ఆడుకుందాం అనుకున్నానే, అసలు వస్తాడా రాడా? యాగో ఇంత లేట్గా ఎందుకు వచ్చావు? నిన్న కొంచెం వర్క్ ఉండేరా, అదే లేట్ అయింది. నిన్న చెప్పాను కదా నేను సార్ నువ్వు స్టూడెంట్ అని, రెస్పెక్ట్ ఇవ్వవా? ఓకే ఓకే సార్. సర్లే తెలుగు క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ తీ. చేయలేదా? అంటే నేను కొంచెం వర్క్ ఉండి చేయలేకపోయాను. మరి తినడం మర్చిపోయావా? కుంభాలు తినడం వెళ్ళి రావడం. చెప్పటం చెప్పటం. హిందీ కూడా చేయలేదా? చెప్పటం చెప్పటం చెప్పటం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అది కూడా చేయలేదా? చెప్పటం చెప్పటం చెప్పటం. ఆగు, నిజం చెప్పు, నువ్వు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు కదా? చూసారు కదా సార్, ఒక్కరోజు మీకు క్లాస్ వర్క్ హోంవర్క్ ఇస్తే కంప్లీట్ చేయలేకపోయారు, విలవిలలాడిపోయారు. అలాంటిది మాకు క్లాస్ వర్క్ ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు, ప్రాజెక్ట్స్ ఇస్తారు, దాంట్లోనే స్లిప్ టెస్ట్, ఓరల్ టెస్ట్, బోర్డ్ టెస్ట్ అన్నీ చేపిస్తారు సార్. మేము ఎప్పుడు రాయాలి, ఎప్పుడు చదువుకోవాలి మీరే చెప్పండి సార్, చెప్పండి. కరెక్టేరా. అరే రేపు ఒక మీటింగ్ పెట్టి మీ రైటింగ్ వర్క్ అంతా తగ్గించేస్తారా? మంచిగా చదువుకోండి, ఓకేనా? నిజమా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇదిగోండి సార్ నంబరా? కాదు
కాదు సార్, ఓడిపోతే స్టూడెంట్స్ ఫీజు మొత్తం మీరే కడతారు కదా, కట్టేయండి.